Hello everyone, this is dietitian Priyanka from Nidhi's Healthline channel. Diabetic patients functions కి వెళ్ళాలన్నా, పార్టీస్ కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్ కి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మేము ఏం ఆర్డర్ చేయాలి, ఇవన్నీ ఐటమ్స్ మనం తింటే నెక్స్ట్ డేకి మనకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయేమో అని భయపడుతూ ఉంటారు. సో అలాంటి వారందరి కోసమే ఈ రోజు మన ఈ వీడియో అండి. డయాబెటిక్ పేషెంట్స్ గనక రెస్టారెంట్ వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ ఐటమ్స్ ఈ లిస్ట్ లో గనక మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే మీ డయాబెటిక్ లెవెల్స్ అనేవి అస్సలు ఇంక్రీజ్ అవ్వండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళంగానే ఆర్డర్ చేసేది సూప్ ఆర్ అపటైజర్స్. సో ఈ సూప్ ఆర్ అపటైజర్స్ మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు మనం ఒకటే దృష్టిలో పెట్టుకోవాలండి. అదేంటంటే క్రీమీ సూప్స్ మనం ఎప్పుడు ఆర్డర్ చేసుకోకూడదు. దాని బదులుగా మనం చక్కగా లైట్ గా ఉండే వెజిటేబుల్ సూప్స్ కానీ, బోన్ సూప్ కానీ ఇటువంటివి ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలి. వై? బికాస్ థిక్ క్రీమీ సూప్స్ లో మనకి ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటివి మనం చూస్ చేసుకోకూడదు. అండ్ దాంతో పాటు అది కొంచెం థిక్ క్రీమీ టెక్స్చర్ కి రావడం కోసం మనకి దాంట్లో కార్న్ పౌడర్ కానీ, స్టార్చ్ పౌడర్ కానీ ఇటువంటివి ఏమన్నా యూజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి మన డయాబెటిక్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ థిక్ క్రీమీ సూప్స్ వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ వెజ్ ఆర్ బోన్ సూప్. ఇటువంటివి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ మనం వచ్చేసేసరికి స్టార్టర్స్ ఆర్డర్ చేస్తాం కదండి. ఈ స్టార్టర్స్ లో కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి స్టార్టర్స్ ఆర్డర్ చేసుకోవాలంటే రెస్టారెంట్ లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, సాస్ ఎక్కువగా ఉండే వెట్ స్టార్టర్స్ కానీ ఆర్డర్ చేసుకోవడానికి బదులుగా గ్రిల్డ్ ఐటమ్స్ లైక్ గ్రిల్డ్ ఫిష్ కానీ, గ్రిల్డ్ పన్నీర్ కానీ, గ్రిల్డ్ చికెన్ కానీ ఇటువంటివి మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ క్యాలరీస్ అనేవి రావు, దాంతో పాటు ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి మెయిన్ కోర్స్ లో మనకి 2 చాయిస్ ఉన్నాయండి. రైస్ ఐటమ్ ఉంటుంది, దాంతో పాటు మనకి ఈ రోటీస్ కూడా ఉంటాయి. సో ఈ నెల మొత్తం మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. మనం కరెక్ట్ డైట్ ఫాలో అయ్యాము, మెడిసిన్ కూడా కరెక్ట్ గా తీసుకున్నాము, అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ అని మీకు పక్క కాన్ఫిడెంట్ గా ఉంటే లిమిటెడ్ అమౌంట్స్ లో రైస్ ఐటమ్ అనేది తీసుకోండి. లేదు కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, లేదంటే ఈ మంత్ లో మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేదు, ఈ వీక్ మనం సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ జరగలేదు అని మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా బెటర్ గో ఫర్ రోటీస్ అండి. ఈ రోటీస్ ని చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు రిఫైన్డ్ మైదాతో చేసిన రోటీస్ కి బదులుగా వీట్ ఫ్లోర్ ని యూజ్ చేసిన రోటీస్ అని. ఈ రోటీస్ లో కూడా మనం చక్కగా ఏ కర్రీస్ యూజ్ చేసుకోవాలంటే రాజ్మా కానీ, పన్నీర్ కానీ, చిక్ పీస్ కానీ ఇటువంటివి ఏమన్నా, అది చోళ మసాలా అంటాం కదా, ఇటువంటివి ఏమన్నా యాడ్ చేసుకోండి. అదే నాన్ వెజ్ ప్రియలు అయితే కనుక చక్కగా ఒక ఫిష్ కర్రీ కానీ, లేదంటే చికెన్ కర్రీ కానీ ఇటువంటివి ఏమన్నా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అండ్ ఇవి ఎప్పుడూ తినేవే కదా, కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామని ఒక చిన్న ఆలోచనతో చాలా మంది రెస్టారెంట్ ఓనర్స్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కోసం మెయిన్ గా యూజ్ అయ్యేటట్టు మల్టీగ్రెయిన్ రోటీస్ అని, లేదంటే రాగి ముద్దలు అని కానీ, రాగి సంకటి కానీ, రాగి రోటీ కానీ, జోవర్ రోటీ కానీ, జొన్న రొట్టెలు కదా, ఇటువంటివన్నీ కూడా చాలా రెస్టారెంట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వీటన్నిటితో మంచి ఒక చికెన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ, పన్నీర్ కానీ ఇటువంటివి ఏమన్నా యాడ్ చేసుకుని మీరు మెయిన్ కోర్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అస్సలు క్రేవింగ్స్ ఆపుకోలేమండి. అదేంటంటే డెజర్ట్స్. ఈ డెజర్ట్స్ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి చూస్ చేసుకోండి. వై? బికాస్ చాలా మందికి ఇవన్నీ ప్రాపర్ గా ఆర్డర్ చేసుకుని కొంచెం స్వీట్ కోసం మనం ఆశపడ్డా కానీ మనకి డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెల్దీగా మనం ఒక డెజర్ట్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అంటే చక్కగా మీరు ఫ్రూట్ బౌల్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ ఆర్డర్ చేసుకోండి. ఫ్రూట్ సలాడ్ కానీ, ఫ్రూట్ బౌల్ కానీ ఆర్డర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లెంటీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి మన డైట్ లో యాడ్ ఆన్ అవుతాయి. దాంతో పాటు మనకి చక్కగా ఫైబర్ కంటెంట్ కూడా దొరుకుతుంది కాబట్టి డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దాంతో పాటు ఈ ఫ్రూట్ బౌల్ కాకుండా మనకి వీట్ బేస్డ్ నో షుగర్ ఆర్ లో షుగర్ బ్రౌనీస్ కానీ, చియా సీడ్ పుడ్డింగ్స్ కానీ, ఫోర్జిన్ యోగర్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా చాలా రెస్టారెంట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఇటువంటి డెజర్ట్స్ ఏమన్నా ఆర్డర్ చేసుకుని మీ రెస్టారెంట్ డేని ఎంజాయ్ చేయండి. హ్యాపీగా తిన్నాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందరిలాగే తిన్నాము అన్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంతో పాటు హెల్దీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము అనే హ్యాపీనెస్ ఉంటుంది.
అండ్ మనం కూడా మిగతా అందరిలాగే ఫుడ్ ఎంజాయ్ చేసామని మైండ్ సాటిస్ఫాక్షన్ మెయిన్ గా ఉంటుంది. సో ఇటువంటి ఫుడ్ ని మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తే గనక ఈసారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ స్టైల్లో ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మనకి కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. హోప్ దిస్ వీడియో విల్ బి యూజ్ఫుల్ ఫర్ యూ. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ దామ్. థ్యాంక్ యూ సో మచ్.